హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గ్రోత్ స్కాన్ అప్డేట్స్ మీతో షేర్ చేస్తున్నాను. నాకు 34 వీక్స్ ఉన్నప్పుడు గ్రోత్ స్కాన్ జరిగింది. ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి. 34 వీక్స్ ఉన్నప్పుడు చేయించుకున్నాను. ఈడిడి వచ్చేసి 8/7/2024 వచ్చింది. అండ్ బేబీకి సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ అరౌండ్ ద నెక్ అని ఉందన్నమాట. అంటే బేబీ పేగు అనేది మెడ చుట్టూ వేసుకొని ఉంది అని చెప్పారు. అండ్ ఫీటల్ వెయిట్ వచ్చేసి 2 kgs 284 grams ఉంది. ఈ గ్రోత్ స్కాన్లో అయితే ఏ ప్రాబ్లం లేదండి. బేబీ గ్రోత్ అనేది చక్కగా బాగానే ఉంది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ కార్డ్ అరౌండ్ ది నెక్ అనేది ఒకటే ప్రాబ్లమా. అది మనకి దాంతో కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ డెలివరీ జరగదు, ఇలా ఉంటాయి అని చెప్పారు. మనం ఏంటంటే మూమెంట్స్ కదలికలు అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనకి మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. అండ్ హార్ట్ బీట్ బాగానే ఉంది. అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి 12 centimeters అడిక్వేట్ ఉంది. అంటే కావాల్సినంతే ఉంది, ఏం ఎక్కువ ఏం తక్కువ లేకుండా ఉంది అన్న. హియర్ ఆర్ ద ఫీటల్ ఇమేజెస్. వాళ్ళు హాస్పిటల్లో చూపించారు కానీ అంత క్లియర్గా అయితే ఏం కనిపించలేదు. హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్ లాగా వెళ్ళాను. వెళ్తే ఎలాగో గ్రోత్ స్కాన్ కూడా చేయాలి కదా, చేయించుకొని రండి, అలాగే బ్లడ్ టెస్ట్, బ్లడ్లో షుగర్ ఇవన్నీ చూస్తామని చెప్పారు. సరే అని బ్లడ్ టెస్ట్ కోసం వెళ్ళాను. అక్కడ తెలిసింది ఏంటంటే నాకు బ్లడ్ అనేది 8 grams ఉంది. అదేంటి అని సడన్గా షాక్ అయ్యాను. బిఫోర్ 1 month నాకు 10 grams ఆఫ్ బ్లడ్ ఉండే అన్నమాట. అలా ఎందుకు తగ్గిపోయింది అని డాక్టర్ని అడిగితే డాక్టర్ బేబీ అనేది ఈ 30 weeks తర్వాతకి ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది కాబట్టి బేబీకి ఎక్కువ బ్లడ్ అవసరం ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి సరిగ్గా తిని ఉంటే అలా అవ్వదు. అండ్ ఉమెన్కి అట్లీస్ట్ 10 అయినా ఉండాలి. నాకు బిఫోర్ 1 month 10 ఉంది, కానీ సడన్గా ఎందుకో తగ్గిపోయింది హీమోగ్లోబిన్ అనేది. సో డాక్టర్ అయితే నాకు ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టించుకోండి, అది బెటర్ అని చెప్పారు. నాకు డాక్టర్ అయితే ఐరన్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేశారు. ఫుడ్తోని అది చాలా కష్టం. ఈ 1 monthలో పెరగడం అనేది చాలా కష్టము. మళ్ళీ ఈ లేబర్ అనేది దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. ఈ 1 monthలో అయితే పెరగదు ఫుడ్ వల్ల, మీరు ఖచ్చితంగా ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి మేము అక్కడే 3 injections డే బై డే ఆల్టర్నేట్ డే వచ్చి పెట్టించుకోవాలని చెప్పారు. అలా అయితే ఏమైనా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం బెటర్ ఉంటుంది, ఇన్ కేస్ సర్జరీ అయినా కూడా బెటర్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఆల్సో నాకు అక్కడ బ్లడ్ షుగర్స్ చెక్ చేశారండి. అంటే బ్లడ్లో షుగర్ ఎంత ఉంది అని, ఏమైనా డయాబెటిక్ అలా ఏమైనా ఉంటే చూస్తారన్నమాట. నాకు అయితే ఏం షుగర్స్ బ్లడ్లో అయితే ఏం షుగర్ లేదని చెప్పారు. నేను ఆ రోజు తినకుండా హాస్పిటల్ వెళ్ళాను. ఇంకా కొంచెం తక్కువే వచ్చింది రేంజ్. తిని ఉంటే నార్మల్ ఉండేది అని చెప్పారన్నమాట డాక్టర్. అది పెద్ద ప్రాబ్లం కాదు అని అన్నారు. ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టాక వాళ్ళు నాకైతే ఒక డైట్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ డైట్ ఇది ఉన్నట్టు ఉన్నదిగా ఫాలో అవ్వమని చెప్పారు, కానీ అస్సలు అవ్వట్లేదండి, అది అవ్వదు కూడా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం స్టార్టింగ్ నుంచే హీమోగ్లోబిన్ ఎక్కువ ఉండే, ఐరన్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఇలా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసాక ఐరన్ పెట్టించుకోవడము ఇలాంటివన్నీ చాలా రిస్కీ అనిపిస్తాయి. సో బెటర్ ముందు నుంచే తినుకుంటూ మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఫస్ట్ బేబీ టోటల్ ఇక్కడ 34 వీక్స్ ఉంది కదా, టోటల్ 40 వీక్స్ కంప్లీట్ అయ్యాక కూడా నాకు అసలు లేబర్ పెయిన్స్ అనేవి ఏమీ రాలేదు. 40 వీక్స్ 6 daysకి అన్వి అనేది C-section ద్వారానే పుట్టిందన్నమాట. అప్పుడు తను 3.25 kgs పుట్టింది. అండ్ ఇప్పుడు బేబీ 34 వీక్స్ 2284 grams ఉంది అని చెప్పారు. సో ఇంకా పెరిగితే పెరగవచ్చు, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి రీసెంట్గా నా స్కాన్ రిపోర్ట్స్ అండ్ హీమోగ్రామ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి.